ఓం సాయిరామ్. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? పిల్లల కోసం ఎన్నో చేశారు, ఎన్నో గుళ్ళు తిరిగారు. అయినా ఫలితం లేకపోవడంతో నిరాశపడుతున్న వాళ్ళ ఆవిడకి కళాకారుడండి. వాళ్ళ ఆవిడ ఎన్నో పూజలు చేయించే దేవుడు లేదు, మొక్కని దేవుడు లేడు. పిల్లల్ని ఈ దేవుడు కరుణిస్తాడు, మీకు సంతానం కలుగుతుంది అని ఎవరు చెప్పినా ఎన్నో పూజలు చేశాము, ఎన్నో గుళ్ళు తిరిగాము, అయినా ఫలితం లేదు. పైగా ఆ గుడికి మన ఊరికి చాలామంది దూరం వద్దు వెళ్ళాలనుకున్నా కూడా ఎప్పుడు మనకు సంతానం ఇస్తాడు గుడికి, ఏం చేయాలి, ఏం వద్దు అని చెప్పి అతను వాళ్ళ ఆవిడతో అన్నాడు. కానీ ఆవిడ ఆ మాటలు ఏమీ వినలేదు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలిసాము? ఇన్ని చేశాము, ఈ ఒక్క అడుగు వెనక్కు వేయకుండా వెనకాడకుండా ఇది కూడా చేద్దాం, వెళ్దాం పదండి అని గుడికి వెళ్ళారు. గుడికి వెళ్ళి దర్శించుకుని పూజ అనేది పూర్తి కంప్లీట్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చేశారు. బయట భిక్షాటం చేసే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఒక ముసలావినికి వీళ్ళు భిక్షం వేయడానికి వెళ్ళారు. ఆ ముసలావిడ అతని భార్యను చూసి చల్లగా ఉండమ్మా అని దీవించుకుంటూ ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరిని మీది అని చెప్పి అడుగుతుంది. అప్పుడు వాళ్ళు ఇలా అని చెప్పి వాళ్ళ ఊరి పేరు చెప్పారు. అయ్యో, అంత దూరం నుంచి ఎందుకు వచ్చారమ్మా? పైగా కడుపుతో కూడా ఉన్నావు, నువ్వు ఇలా దూర ప్రయాణాలు చేయకు ఎప్పుడు కూడా అని చెప్పి ఆ ముసలావిడ చెప్పింది వీళ్ళకు. ఆ మాట విని వీళ్ళు బాధతో, అయ్యో అట్లాంటిది ఏమీ లేదమ్మా, మా పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది కానీ మాకు సంతానం కలగలేదు అనే మేము ఇంత దూరం వచ్చాము, కనీసం ఈ దేవుడైనా మమ్మల్ని కరుణిస్తాడేమో అని చెప్పి అతను ఆవిడతో వాళ్ళ భార్య కూడా చెప్తారన్నమాట. ఆ మాట ముసలావిడ విని, ఎందుకమ్మా అబద్ధం చెప్తున్నావు? నువ్వు కడుపుతో ఉన్నావని నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది. ఇప్పుడు నాకు 90 సంవత్సరాలమ్మా, ఇన్ని సంవత్సరాలలో నేను చూడనివి ఏవీ లేవు, నా ఎక్స్పీరియన్స్ అబద్ధం అవ్వదు అని చెప్పి ఆవిడ భాషలో ఆవిడ చెప్పిందన్నమాట. ఇంకా అంటే అప్పుడు ఆవిడ చెప్పిన లాంగ్వేజ్ మాట్లాడడానికి నాకు రాదు కదా, ఆ మాట కూడా విని అది అబద్ధమా నిజమా అని తెలియని కన్ఫ్యూజన్లో పడిపోయారు వీళ్ళిద్దరూ. కానీ అంతకు మించి హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అది నిజమైతే వాళ్ళకు అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకేముంటుంది, ఉండదు కదా. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి, అది నేను క్లారిటీగా చెప్పలేను కానీ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడంటే లేడీస్కి అన్నీ తెలుసు, ప్రతి మంత్ తన హెల్త్ని, తన కేరింగ్ని తను చూసుకోగలుగుతుంది. కానీ అప్పట్లో మన అన్న వాళ్ళు అంతగా, మన అమ్మ వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు కదా. ఆ పొలాలలో వెళ్ళి వచ్చి ఇంట్లో పనులు బిజీగా ఏదో ఈ మంత్ని సరిగ్గా పట్టించుకునే వాళ్ళు. అలాగే ఇతని భార్య కూడా